ఉపసంహరించుకోవాలి. ఆమోదించిన చట్టాలను ఉపసంహరించుకోవాలి. పోరాట సాధించిన కార్మిక చట్టాలను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 10 గంటల పని విధానాన్ని ఏదైతే 12 నుంచి 13 గంటల వరకు పెంచడం అనేది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈ రోజు ఏదైతే పొట్టి శ్రీరామ్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉందని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా హేయమైనటువంటి చర్య అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే సెప్టెంబర్ 19వ తారీఖున అసెంబ్లీలో ఆమోదించినటువంటి ఏదైతే 10 గంటల పని విధానం అయితే ఉందో 12 నుంచి 13 గంటల సేపు ఉన్నదో దాన్ని ఆమోదించడం వల్ల ఏదైతే ఫ్యాక్టరీ చట్టాలలో కావచ్చు, లేకపోతే మాల్సులలో పనిచేస్తున్నటువంటి కావచ్చు, లేకపోతే కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే అనేక చోట్ల ఉన్నటువంటి ఏదైతే 10 గంటల 8 విధానాలు పోయి 12 గంటలు 13 గంటలు పనిచేసే విధానం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కొన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ కంపెనీల కనుసరణలో పరిపాలన చేస్తుందే కానీ ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదని కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. 140 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం ఉందో 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు పని చేయడానికి, 8 గంటలు తమ వ్యక్తిగత జీవితం కానీ తమ భార్య బిడ్డల కోసం టైం కేటాయించడం అనేది అంతర్జాతీయంగా వచ్చినటువంటి కార్మిక చట్టాల్లో భాగంగానే మన దేశంలో కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి చట్టాల్ని ఈ పొద్దు ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసం ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకురావడం అంటే చాలా దుర్మార్గం. ఇటువంటిది వివక్ష అనేది చూపడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విధానాలు తీసుకురావడం మంచిది కదని చెప్పి కూటమి ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది. అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేస్తే కార్మికుల ద్రోహిగా మిగిలిపోతాను చంద్రబాబు నాయుడు గారికి కూడా హెచ్చరిస్తున్నాం.